నందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మనము స్టెఫెనును గూర్చిన సంగతులను ధ్యానం చేయాలని ప్రారంభం చేశాం. అందులో భాగంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలను గూర్చి మనము ఇదివరకే ఆలోచన చేశాం, ధ్యానం చేశాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలను చూడగా మొదటి 2 వచనాలలో నాటి పరిస్థితులను గూర్చి మనము ఇదివరకే తెలుసుకున్నాం. ఏమిటి నాటి పరిస్థితులు అనగా విస్తరించిన సంఘములో ఉన్న సమస్య. ఆ సమస్య అంతమునకై అపోస్తలులు సూచించిన పరిష్కారం. అదేమిటి అనగా వారికి ఆహారం పంచిపెట్టడానికి గాను ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకునుట. ఇది అపోస్తలులు సూచించిన కార్యం. ఆ పని చేశారు. 7 ఏర్పాటు చేసుకున్నారు. వారి పేర్లను చూద్దాం. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయవాడును అగు నీకోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ప్రియులరా, మనము చదివిన ఈ వాక్య భాగమునందు 7 పరిచారకులలో ఫిలిప్పు, స్టెఫెను అనే ఈ 2 మాత్రమే మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో కనిపిస్తారు. 6-7 అధ్యాయంలో స్టెఫెను, 8వ అధ్యాయంలో ఫిలిప్పు కనిపిస్తారు. మిగతా 5 గురించిన ప్రస్తావన మనకు తెలియదు. ఈ 7 మందిలో స్టెఫెను మొదటివాడు. అలాగే గొప్ప కార్యములు చేసిన వాడు, గొప్ప సాక్ష్యమును కలిగిన వాడు. ఇతడు స్థానిక సంఘములో మాత్రమే కాక యావత్ ప్రపంచ సంఘమంతట్లో కూడా ఇతడు మొట్టమొదటి హతసాక్షి అని మనము చూడగలం. స్టెఫెను అనగా కిరీటము, క్రౌన్ అని అర్థం. స్టెఫెనును గూర్చి, అతని గుణగణాలను గూర్చి, అతని లక్షణములను గూర్చి దేవుని వాక్యము 6 మాటలను మనకు తెలియజేస్తూ ఉంది. మొదటిగా, అతడు ఆత్మతో నిండుకొనినవాడు, జ్ఞానముతో నిండుకొనినవాడు, విశ్వాసముతో నిండుకొనినవాడు, అలాగే కృపతోనూ బలముతోనూ నిండుకొనినవాడు, మంచి పేరును పొందినవాడు లేక మంచి సాక్ష్యమును పొందినవాడు అని అతనిని గూర్చి మనము చెప్పగలము. మంచిది. మొదటి మాట, ఇతడు ఆత్మతో నిండుకొనినవాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితము పరిశుద్ధాత్మతోనే ప్రారంభమవుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. వాస్తవానికి మనం ఆయనను ఏర్పాటు చేసుకోలేదు, అనగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకోనలేదు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం దేవుని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఆ మాటలు అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని. మంచిది. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తదుపరి మాట, అసలు భక్తి జీవితం, రక్షణ, ఇది పరిశుద్ధాత్మతోనే ప్రారంభమైంది అని మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 8వ వచనాన్ని చూడగా అక్కడ వ్రాయబడిన మాటను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. అలాగే 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అట్లాగే 8వ వచనం, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అని ఆత్మ మూలముగా జన్మించుట అనే మాట చెప్పబడింది. మన ఆధ్యాత్మిక జన్మ
ఆత్మ మూలముగా, మన రక్షణ ఆత్మ మూలముగా అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసి యొక్క జీవితం అనగా ప్రారంభం ఆత్మతోనే. మనము వాస్తవానికి చనిపోయిన వారు. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయమునందు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అని దైవ గ్రంథం చెబుతుంది. ఇలాగూ చచ్చిన వారమైన మనలను ఆయనే బ్రతికించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము బ్రతకలేదు, మనము చచ్చిపోయిన వాళ్ళమే. ఇక బ్రతకడానికి మనలో ఏమాత్రమును కూడా యోగ్యత కానీ అంత స్థితి కానీ లేదు, సామర్థ్యం కానీ లేదు. మనము చనిపోయిన వాళ్ళం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చనిపోయిన వాడు బ్రతకడం అన్నటువంటిది అసాధ్యం, ఎవరైనా బ్రతికించితే తప్ప. ఒక వ్యక్తి ఒక భయంకరమైన వ్యాధితో కానీ లేక యాక్సిడెంట్ అయి కానీ అతడు హాస్పిటల్లో పడితే వైద్యులు వచ్చి ముందు అతన్ని నాడి చూస్తారు. అతడు బ్రతికినట్లుగా సంకేతాలు కనిపిస్తే పర్వాలేదు, లేకపోతే నాడి చూస్తారు. ఆ నాడిలో అతడు నాడి కొట్టుకుంటూ ఉంటే బ్రతికినట్లు లెక్క. అతని నాడి ఆగిపోతే, గుండె ఆగిపోతే లేదండి చనిపోయినాడు, మేమేం చేయలేము, తీసుకెళ్ళండి అంటారు. ఒకవేళ అతడు బ్రతికి ఉంటే అతనికి వైద్యం చేసి బ్రతికించడానికి అంటే బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అర్థమైంది కదూ ఈ మాట. ఒక రోగి ప్రాణము కలిగి ఉంటే వైద్యుడు అతన్ని బాగు చేస్తాడు. అతని శరీరం వైద్యానికి స్పందిస్తుంది, అతడు బాగుపడవచ్చు. కానీ చనిపోయినటువంటి వారిని ఎవరు కూడా బ్రతికించజాలరు. ప్రియులారా, ఒకవేళ చనిపోయిన వారినే గనుక బ్రతికించగలిగితే ఆ క్రెడిట్ అంతా కూడా, ఘనత అంతా కూడా బ్రతికించిన వానిదే కానీ బ్రతికిన వానిది మాత్రం కాదు. మరలా ఇలాగను చెప్తాను, నువ్వు బ్రతకడానికి నీలో ఏదైనా కొంచెం ప్రాణం ఉంటే అందులో నీకు కూడా పాత్ర ఉంది నువ్వు బ్రతకడంలో. ఎందుకంటే నీకు ప్రాణం ఉంది కాబట్టి వైద్యుడు వైద్యం చేశాడు, అంచేత నువ్వు బతకగలిగావు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీలో ప్రాణమేమి లేకపోగా నిన్ను వైద్యుడు బ్రతికించగలిగాడంటే అందులో నీ ఘనత కొంచెం కూడా లేదు, అది కేవలం వైద్యుని యొక్క ఘనత మాత్రమే. అలాగే మనం అపరాధముల చేతను పాపముల చేతను ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వారమై ఉండగా దేవుని వాక్యం చెప్పే మాట, దేవుడు కరుణాసంపన్నుడై ఆయన మనలను బ్రతికించెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము పాప క్షమాపణ పొందుట, మనం రక్షణ పొందుట, ఇదంతా కూడా దైవ కార్యమే కానీ మానవుని కార్యము కాదు. ఆత్మమూలముగా జన్మించడం ఇది రక్షణానుభవం, ఇది దైవ కార్యమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యంలో నేను మరికొన్ని మాటలను మీ కొరకు ఇలాగున గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో ఆయన మనలను సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము కనెను అని వ్రాయబడి ఉంది. దేవుడు మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనలను కన్నాడు. తన సంకల్ప ప్రకారం తన వాక్యము వలన ఆయన మనలను కనెను అని దైవ గ్రంథం చెబుతుంది. దేవుడు మనలను కన్నాడు. అంచేత కనుటలో మన పాత్ర ఏమీ లేదు. మీకు అర్థమైంది కదూ? మనం జన్మించడంలో మన పాత్ర ఏమీ లేదు. ఇందులో ఉన్నదంతా కూడా దేవునిదే. ఈ పాత్ర అంతా కూడా దేవునిదే, మనదేమీ లేదు. గనుక మనం కొన్నిసార్లు ఇలాగున చెప్తాం, అదేమిటంటే నేను వాక్యం విన్నాను, రక్షణ పొందానని. అది వాస్తవం, అది బయట కనిపించేటువంటి విషయం. కానీ ఆయన మనలను కన్నాడు. ఇది దైవ గ్రంథం చెబుతున్న విషయం. నేను ఆ గ్రంథం చదివాను, ఈ గ్రంథం చదివాను, గ్రంథాలన్నీ చదివి యేసుక్రీస్తు ప్రభువును నేను తెలుసుకున్నాను అని. అది నువ్వు చెప్పవలసిన మాటే. కానీ వాస్తవం ఏమిటంటే గ్రంథాలు చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు నీకు దొరికాడు, ప్రభు నిన్ను కనుగొన్నాడు. ఇది అసలు విషయం. కనుక దేవుని వాక్యం చెబుతున్న సంగతి ఏమిటంటే ఆయన మనలను తన
వాక్యము వలన కన్నాడు అని. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి మాట. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అన్నాడు. ఆయన మనలను జన్మింపజేసిన వాడు, అలాగే ఆయన మరలా మనలను జన్మింపజేసినవాడు. ఆయన ఒకసారి మనకు ఈ భౌతిక జీవాన్ని ఇచ్చినవాడు, అలాగే ఆధ్యాత్మిక జీవాన్ని కూడా ఇచ్చినవాడు ఆయనే. కాబట్టి రక్షణ అన్నటువంటిది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం, ఇది దేవునితోనే ప్రారంభమవుతుంది. ఇది ఆత్మకార్యం అని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. కనుక మన ఆధ్యాత్మిక జన్మ పరిశుద్ధాత్మతోనే ప్రారంభం అవుతూ ఉంది. ఈ సంగతిని మనం మరచిపోకూడదు. ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అనే మాట అక్షర సత్యం. ప్రియులారా, అందుచేత మన జన్మ, ఆధ్యాత్మిక జన్మ, అది పరిశుద్ధాత్మతోనే ప్రారంభం అయింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ అదే సమయమునందు అవసరతను బట్టి పరిశుద్ధాత్ముడు మనలను కొన్నిసార్లు ఆయన తన పని కొరకై మనలను నింపుతాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలను తన పని కొరకై నింపుతాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనమునందు వారు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారవి, భాషలు మాట్లాడివి అని దేవుని వాక్యం చెబుతుంది. తరువాత పేతురు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై కొన్ని సంగతులను వారికి తెలియజేశాడు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అట్లాగే అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారై వారు ధైర్యముగా దేవుని వాక్యమును బోధించారు. అలాగే పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఎలుమా అనే ఆ గారడి వాణిని గద్దించినాడు. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి కదూ? దేవుని వాక్యమును ప్రకటించడానికి వారు పరిశుద్ధాత్మ చేత నిండారు. దేవుని కార్యములను జరిగించడానికి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుట, పరిశుద్ధాత్మ చేత నిండుకొనుట అన్నటువంటిది ఇది కార్యము కొరకైనది అని మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా మన చేత దేవుడు ఒక కార్యమును జరిగించడానికి, ఒక పనిని జరిగించడానికి, తన సందేశాన్ని ప్రజలకు వినిపించడానికి దేవుడు తన భక్తులను ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. నేను చెబుతున్న విషయం ఏంటి అనగా, మన ఆధ్యాత్మిక జన్మయే పరిశుద్ధాత్మతో ప్రారంభమవుతుంది. అవసరతను బట్టి ఆయన మనలను పరిశుద్ధాత్మతో నింపుతాడు. అంత మాత్రమే కాదు సుమా, భక్తి జీవితంలోని ప్రతి కార్యం కూడా పరిశుద్ధాత్మకు సంబంధించినది అని మనం గుర్తుంచుకోవాలి. మంచిది, మన ఆధ్యాత్మిక జన్మ పరిశుద్ధాత్మతో ప్రారంభం అవుతుంది. రెండవ విషయం, పరిశుద్ధాత్ముడు మన పరిశుద్ధతకు కారకుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మన పరిశుద్ధతకు కారకుడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూడగా ఈ సంగతులు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. రోమా పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, అన్యజనులు అయిన వారు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి. ఆ మాటకొస్తే మరి రక్షణ పొందు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడతారు అని. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మన పరిశుద్ధతకు కారకుడు. ఇది దైవగ్రంథం చెప్పేటువంటి మాట. తదుపరి మరొక వచనాన్ని గుర్తు చేస్తాను. కొరింథీయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ఎట్టివారు అని అనగా మరి అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునివారు, మీలో కొందరు ఇట్టివారై ఉంటిరి. కానీ జరిగిందేమిటి అనగా, ప్రభువైన యేసుక్రీస్తు నామం వలనను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై.
కాబట్టి పరిశుద్ధాత్మయందు మనకు ప్రక్షాళన, పరిశుద్ధాత్మయందు మనము పరిశుద్ధపరచబడుచున్నాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా గత జీవితమునకు ప్రస్తుత జీవితమునకు, క్రీస్తును ఎరగనప్పుడు ఉన్న జీవితమునకు, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఉన్న జీవితమునకు తేడా ఈ స్థలమందు దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. అనగా మనము పరిశుద్ధపరచబడతాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాతి జీవితము పరిశుద్ధపరచబడిన జీవితం అనే విషయం దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక పరిశుద్ధాత్మ చేత మన ఆధ్యాత్మిక జన్మ ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ చేత మనం పరిశుద్ధపరచబడతాం అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరొక సంగతిని నేను మీ కొరకు చదువుతాను. పౌలు తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అనే మాట చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మీకు అర్థమైంది మాట? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. మన మాలిన్యమును తొలగించి మన పరిశుద్ధతను ఆయన కొనసాగించినట్లుగా ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. ఇది దైవగ్రంథం చెప్పుచున్నమాట. ఇక పేతురు తాను వ్రాసిన తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలాగున అన్నాడు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. మనం గుర్తుంచుకుందాము, ఆత్మ వలన పరిశుద్ధత కలుగుతుంది అని. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం అనగా పరిశుద్ధత కలిగిన జీవితం. ఇది గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం పరిశుద్ధత కలిగిన జీవితం. ఆ మాటకొస్తే మనకంటే ఇతరులే పరిశుద్ధంగా బ్రతుకుచున్నారు అని ఎవరైనా అంటే కావచ్చుగాక, కానీ వారు క్రీస్తును ఎరగని పరిశుద్ధతను కలిగిన వారు, వారు క్రీస్తును విశ్వసించని పరిశుద్ధతను కలిగిన వారు, వారు క్రీస్తును తృణీకరించి నైతిక జీవితాన్ని జీవించేవారు. ఇక్కడ అట్ట కాదు, పాపక్షమాపణ పొంది క్రీస్తును ఎరిగిన పరిశుద్ధత అని మనం గుర్తుంచుకోవాలి. గనుక ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మన ఆధ్యాత్మిక జన్మకు కారకుడు, పరిశుద్ధాత్ముడు మన పరిశుద్ధతకు కారకుడై ఉన్నాడని దేవుని వాక్యమే సెలవిచ్చిన సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజుల్లో కొందరు ఇలాగున ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా? అవునండి, విశ్వాసం ఉంచాం. మీరు పరిశుద్ధాత్మను పొందారా అన్నది రెండవ ప్రశ్న. పొందామండి అని యువతల జవాబు. అట్లయితే మీరు భాషలు మాట్లాడతారా? అవతలి ప్రశ్న. మేము మాట్లాడమండి అని అనగానే వెంటనే ఒక రెఫరెన్స్ చూపించి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు అయిన వాడు కాదు. మీరు భాషలే గనక మాట్లాడకపోతే మీరు ఆత్మ లేని వారు, మీరు ఆత్మ లేకపోతే గనక మీరు దేవుని వారు కారు. ఇదన్నమాట. అందుచేత ప్రియులారా, ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు మన జన్మయే పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను కదా. కాబట్టి సందేహపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధత యందు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు తన పనిని జరిగించుకొనుటకు గాను ఆయన పిలుస్తాడు, ఆయన అభిషేకిస్తాడు, ఆయన మనల్ని నింపుతాడు, ఆయన వాడుకుంటాడు. ఇవి మనం గుర్తుంచుకోవలసిన విషయం. అందుచేత ఇదిగో ఈ ప్రశ్నలు జవాబులు మనం విన్నామే కాదు. బైబిల్ గ్రంథంలో కూడా మరి మనకు చెప్పబడినటువంటి విషయాలను చూడగా దేవుని వాక్యం ఒక శ్రేష్టమైన మాటను మనకు గుర్తు చేస్తూ ఉంది. అదేమిటంటే పరిశుద్ధాత్మ మనకు వరములను అనుగ్రహిస్తాడు అనే విషయం. అందులో ఒక మాట ఇలాగున కనిపిస్తూ ఉంది. అదేమిటనగా పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి భాషలు, నానావిధ భాషలు,
మీకు అర్థమైంది మాట? ఒకనికి నానావిధ భాషలు, అందరికీ కాదు, ఒకనికి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 30 వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా కారని. దాని అర్థం అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? మాట్లాడటం లేదనే కదా దాని అర్థం. అందరూ కాదు, అందరూ కాదు. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం అంటే వెంటనే భాష మాట్లాడే జీవితం కాదని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం అనగా పరిశుద్ధమైన జీవితం అని దేవుని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. ఈ సంగతిని మనము మరవకుందుముగాక. ఇక మూడవ సంగతిని చూద్దాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం. మొదటిది, మన ఆధ్యాత్మిక జన్మ పరిశుద్ధాత్మతోనే ప్రారంభమవుతుంది. అలాగే మన పరిశుద్ధతకు కారణం పరిశుద్ధాత్ముడు. మూడో విషయం, మన ఆరాధన ఉందే అది కూడా పరిశుద్ధాత్మ వలననే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఆరాధించడం కూడా పరిశుద్ధాత్ముని వలననే అని దైవ గ్రంథం బహు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దీనిని బట్టి మనకు అర్థమైన సంగతి ఏమిటి? ఆరాధన ఆత్మతోనే. ఆరాధన ఆత్మతో. ఈ మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని. ఆత్మతో ఆరాధించు మనమే అనే మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది. దైవ సంబంధమైన ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మ చేత జరుగునదే అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఫలవంతమైన ప్రతి దైవ సంబంధమైన కార్యం పరిశుద్ధాత్మ చేత జరుగునదే అని నిశ్చయముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన పరిశుద్ధాత్మ వలననే. ప్రియులారా, ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అనగా దేవుని వాక్యం చెబుతుంది ఆత్మ ఆత్మల కలయిక ఆరాధన. జీవాత్మ పరమాత్మునితో అనుసంధానించబడటం ఆరాధన. మన ఆత్మ దేవుని ఆత్మతో జతపరచబడటం ఆరాధన. దేవుని ఆత్మ మన ఆత్మ ఏకం కావటం అది ఆరాధన. దీన్ని దేవుని గ్రంథం ఎలాగూ పోల్చిందంటే మానవ సంబంధమైన శరీర కలయికతో దేవుని వాక్యం పోల్చింది. నేను చెప్పే మాట కాదు కానీ దైవ గ్రంథమే సెలవిస్తున్నటువంటి మాట. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏక దేహమై ఉన్నాడు అని మీరు ఎరగరా? దేహం దేహంతో కలుస్తుంది, అప్పుడు దేహాలు ఏకమవుతాయి. ఇది దేవుని వాక్యం చెబుతున్నమాట. 17వ వచనం, అటువలే ప్రభుతో కలుసుకొనినవాడు ప్రభుతో కలుసుకొనినవాడు ఆయనతో ఏకాత్మ అని వ్రాయబడి ఉంది. దేహము దేహముల కలయిక ఏకదేహం, ఆత్మ ఆత్మల కలయిక ఏకాత్మ. దీనిని ఆరాధన అని దైవ గ్రంథం చెబుతుంది. ఆరాధన యొక్క గొప్పతనం ఇది. ఆరాధన అంటే ఆదివారపు దినమున జరిగే తంతు ఆరాధన కాదు. అయితే అది ఆరాధన కాదని చెప్పడానికి వీల్లేదు సుమా. ఆయనను మనం వ్యక్తిగతంగా ఆరాధిస్తాం, ఆయనను కుటుంబంగా మనం ఆరాధిస్తాం, ఆయనను మనం సామూహికంగా ఆరాధిస్తాం. ఆరాధన అనగా అర్థం దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ ఆత్మల కలయిక. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకం కావడం అది ఆరాధన. ఇది ఎక్కడైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. అనగా సంసారిక జీవితంలో ఉచ్ఛస్థితి ఎలాగో భక్తి జీవితంలో ఉచ్ఛస్థితి అలాగే. అనగా దేవుని ఆత్మ నీ ఆత్మ ఈ రెండిటి కలయికే భక్తి జీవితంలోని ఉచ్ఛస్థితి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అది జరిగినప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి ఆరాధించుచున్నావు అని అర్థం. అది జరగకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేదు అని గుర్తుంచుకోవాలి. కనుక ఆరాధన అంటే
దేవునికి ఏదో అర్పించటం. ఆరాధన అనగా పాటలు, ఆరాధన అనగా వాక్యము కాదు కాదు. ఆరాధన అంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకుంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ. ఈ ఆరాధనకు జత కలిసేది ఏమీ లేదు. అంటే ఈ ఆరాధన నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యవహారమే కానీ, ఈ ఆరాధన మరొకరితో కానీ, ఒక వస్తువుతో కానీ, మరి దేంతో కానీ జత కలిసేది కాదని గుర్తుంచుకోవాలి. అంటే ఇలా గురించి చెప్పాలి, మీకు అర్థం కావాలి. ఈ దినములలో మనము ఆరాధన, వర్షిప్ అని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏమిటి వర్షిప్ అని అంటే, ఆరాధన అని అనగా ఒక వ్యక్తి అంతకుముందు పాడిన పాటలను కాదని ఇక తాను మైకు చేతబట్టుకొని ఒకే పాటను అటు తిప్పి ఇటు తిప్పి అరగంట పాడి, లేక అందరినీ లగ్గొట్టి అందరితో ఆ పాటను పాడించి, ఒక మాట చెప్పాలంటే పాట ద్వారా అలసిపోయేటట్లుగా చేసి కూర్చోవటం, అది ఆరాధన అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ పాటతో పాటు విపరీతమైన సంగీతం, ఆ పాటతో పాటు విపరీతమైనటువంటి ధ్వనులు, ఇవన్నీ కలిస్తే అది ఆరాధన అనే భావం ఈ దినాల్లో ఏర్పడింది. ఇంతకంటే ముందు తరపు వారు దేవుణ్ణి ఆరాధించినారు, అవునా? అవును. వారి దినములలో నేడున్నట్లు ఈ ఎలక్ట్రిసిటీ కానీ, ఈ విద్యుత్ కానీ, సంగీత పరికరాలు కానీ ఏమీ లేవు, కానీ వారు ఆరాధించినారు. అప్పుడు వర్షిప్ లీడర్ లేడు, వారు ఆరాధించినారు. మరి ఎప్పటి సంగతి ఏమిటి? ఆరాధన అంటే ఒకడి చేతికి ఒకని ద్వారా జరపబడేది ఆరాధననా? కాదు. పాట ఆరాధననా? ఒకే పాట ఆరాధననా? ఆరాధనలో పాటలు ఉండవచ్చు, ఆరాధన అంటే పాట కాదు. ఆరాధనలో ప్రార్థన ఉండవచ్చు, కానీ ప్రార్థన ఆరాధన కాదు. నీ ఆత్మ దేవుని ఆత్మతో జతపరచబడితే అది ఆరాధన. అది ఏదైనా కావచ్చు కాక, ఏమీ లేకుండా కావచ్చు కాక. ఆరాధన అనే మాటను మీరు అర్థం చేసుకోవాలని మాత్రమే నేను ఈ సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునితో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు గనుక ప్రియులారా, సోదరి సోదరులారా, ఇదేదో మీటింగ్లప్పుడు మాత్రమే జరిగే తంతు కాదు, ఆదివారపు దినమున మాత్రమే జరిగే తంతు కాదు, మనమంతా సమావేశమైనప్పుడు మాత్రమే జరిగే తంతు కాదు. దేవునితో నీ ఆత్మ జత కలవడం అనగా ఆరాధన అన్నటువంటిది, అది ఎప్పుడైనా ఎక్కడైనా అది నీ ఇష్టం. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధమును బట్టి, నీకు దేవునికి మధ్య ఉన్న ప్రేమను బట్టి జరిగేది కానీ ఇతరుల ప్రేరణను బట్టి జరిగేది మాత్రం కాదు అని గుర్తుంచుకోవాలి. ఆత్మ వలన ఆరాధన. ఈ రోజుల సంగతి చెప్తున్నాను నేను. వర్షిప్ లీడర్ బాగా ఆరాధిస్తూ ఉంటే, బాగా దేవుని స్తుతిస్తూ ఉంటే, సంగీతాల హోరు బాగా ఉంటే, అప్పుడు మంచి ఆరాధన జోరుగా సాగుతుంది. మధ్యలో కరెంటు పోతే ఇక ఆరాధన అంతా విఫలమైనట్లే లెక్క. ఎందుకంటే మైకు లేనిది పాట రాదు, అంటే ఆరాధన రాదు. సంగీతం లేనిది ఆరాధన రాదు. ఇప్పుడు జనం లేనిది ఆరాధన రాదు. ప్రియులారా, ఇది ఆరాధన కాదు. ఆరాధన అనగా మళ్ళీ దేవుని వాక్యం చెప్పి మాట గుర్తు చేస్తున్నాను, నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏ రీతిగానైనా సరే కలవడం, అది ఆరాధన. తర్వాతి మాటను మనం చూద్దాం. భక్తి సంబంధమైన ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జన్మ పరిశుద్ధాత్మతో ప్రారంభం, మన పరిశుద్ధత పరిశుద్ధాత్మతోనే, మన ఆరాధన పరిశుద్ధాత్మ వలననే, మన ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ వలననే అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ప్రార్థన పరిశుద్ధాత్మునితోనే. ఇక ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఎరుగుదాం. అదేమిటి అనగా, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు అనేక రీతులుగా చెప్పబడ్డాయి, పోల్చబడ్డాయి. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది, రక్షణ
శిరస్త్రాణంతో పోల్చబడింది. ఇవన్నీ కూడా పోలికలు కనిపిస్తాయి. భక్తి జీవితంలో ఉన్న ఈ విషయాలన్నిటికీ పోలిక ఉంది, కానీ ప్రార్థనకు మాత్రం పోలిక లేదు. ప్రార్థనకు పోలిక లేదు. నీతికి పోలిక ఉంది, రక్షణకు పోలిక ఉంది, వాక్యమునకు పోలిక ఉంది, సువార్తకు పోలిక ఉంది, కానీ ప్రార్థనకు పోలిక లేదు. కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్టునకు ధరించవలసినటువంటి ఆయుధాలు. సత్యమును దట్టి, నీతి అను మైమరు, సువార్త వలన సిద్ధ మనస్సును జోడు, విశ్వాసమను డాలు, రక్షణను శిరస్త్రానం, వాక్యమను ఆత్మ ఖడ్గం. ఇవన్నీ చెప్పబడ్డాయి కదా. ఇవన్నీ కూడా ఏమిటనగా ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక శరీరమునకు ధరించవలసినటువంటి యుద్ధోపకరణాలు. ఖడ్గం చేతికి మాత్రమే ఉంటుంది, అంతటా ధరించలే. శిరస్త్రాణం తలకు మాత్రమే ధరించాలి, అంతటా పనికిరాదు. కానీ ఏ పోలిక లేనటువంటి ప్రార్థన మాత్రం నిలువెల్లా ధరించవలసినది కాబోలు. అందుకే దానికి పోలిక లేదు. ఇది నిలువెల్లా ధరించవలసిన ఆయుధం. ఇది ఎలాగూ ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ఆత్మ వలన ప్రార్థన, ఆత్మ వలన విజ్ఞాపన, ఆత్మ వలన ప్రార్థన, ఆత్మ వలన విజ్ఞాపన. కనుక ఆత్మతో నిండుకున్న జీవితం అని అనగా పరిశుద్ధాత్మ వలన ప్రార్థించుట. అనగా మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మనం ప్రార్థించడానికి సహాయం చేస్తాడు. అది ఆత్మతో నిండుకున్న జీవితం. ఆత్మ వలన ప్రకటన. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకు. పరిశుద్ధాత్మ చేత నిండినవాడు ప్రకటిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నిండినవాడు ప్రకటించే ప్రకటనలో దేవుని మాటలే కనిపిస్తాయి. పరిహాసం కానీ, అనవసర విషయాలు కానీ, పరనింద కానీ ఇవి కనిపించవు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు మాట్లాడే మాటల్లో తప్పనిసరిగా నిశ్చయముగా మనకు కనిపించే విషయాలు ఏమిటంటే, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు మరొక వ్యక్తి హృదయానికి క్షేమాన్ని కలిగిస్తాయి, కళ్ళు తెరిపిస్తాయి, దేవుని వాక్యాన్ని అతనికి అందిస్తాయి. అతడు పొందవలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అతడు పొందగలుగుతాడు. ఒక పాపాత్ముడికి రక్షణ, ఓ పరిశుద్ధుడికి ఆదరణ, హెచ్చరిక, ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు పలికే మాటలు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి ప్రకటన చేస్తాడు. మనం వాక్యం ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు కారకుడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇందాక చెప్పినటువంటి ఆ మాటలను నేను మీ కొరకు మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, 14వ వచనం, 18వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 31వ వచనం, 13వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడిన వారై ఈ మాటలను పలికారని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ వలన మనము ప్రకటిస్తాం, పరిశుద్ధాత్మ చేత జన్మిస్తాం, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడతాం, పరిశుద్ధాత్మ చేత ఆరాధిస్తాం, పరిశుద్ధాత్మ చేత ప్రార్థిస్తాం, పరిశుద్ధాత్మ చేత ప్రకటిస్తాం. అంతేకాదు సుమ, మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందే వరములకు కారకుడు పరిశుద్ధాత్ముడు. మనం పొందే వరములకు కారకుడు పరిశుద్ధాత్ముడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం మరి 7వ వచనంలో ఈ సంగతులన్నీ కూడా మన కోసం చెప్పబడ్డాయి. ఆ వరములన్నీ కూడా మనకు అనుగ్రహించువాడు పరిశుద్ధాత్ముడని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ఏమండి, స్టెఫెను గురించి కదా మనం వింటున్న మాట. స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంటే ఈ సులక్షణాలన్నింటినీ కూడా కలిగిన వాడని మనం గ్రహించవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కదా. 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుటందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. పరిశుద్ధాత్ముడు తన పని నిమిత్తమై మనలను వాడుకుంటాడని,
తన పని నిమిత్తమై ఆయన మనలను నింపుతాడు అనే విషయాన్ని మనం ఇదివరకే విన్నాం. అయితే తనతో వాదించుచూ వచ్చిన లేక తర్కించుచూ వచ్చినటువంటి ఆ సమాజ మందిరముల యొక్క వ్యక్తులతో స్టెఫెను మాట్లాడాడు. అతడు మాట్లాడుటయందు అంటే ఏమిటి, ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుటయందు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇందాక ప్రకటన అని విన్నాం, యోహాను సువార్త 3:34 అతడు దేవుని మాటలే పలుకును అని విన్నాం కదా. కాబట్టి ఇతడు పలికిన మాటలను, ఇతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్టెఫెను ప్రసంగికుడా పరిచారకుడా? స్టెఫెను ప్రసంగికుడా పరిచారకుడా? స్టెఫెను కేవలం పరిచారకుడని కదా చెప్పబడింది. కాబట్టి నేను పరిచర్య మాత్రమే చేస్తాను, నాకు ప్రకటనతో అవసరం లేదు, నాకు ధర్మశాస్త్రంతో అవసరం లేదు, ఆ సంగతులన్నీ చూసుకోవటానికి అపోస్తలులు ఉన్నారు అని తలంచిన వాడు కాడు. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అతడు పఠించినవాడు, ధర్మశాస్త్రమును ధ్యానించినవాడు, ధర్మశాస్త్రంలో దిట్టగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్ర విషయంలో అతనితో తర్కించిన వారితో అతడు మాట్లాడగా అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అని దేవుని వాక్యం చెప్పు. ప్రియులారా, నేను పరిచర్య చేస్తున్నాను చాలు అని తలంచడానికి వీలుగా దేవుని వాక్యం అందరికీ ఫిలిప్పు దేవుని వాక్యమునందు ప్రసిద్ధుడే కదా. అతడు ఆ ఇథియోపియా నపుంసకునికి లేఖనమును అనుసరించి సువార్తను ప్రకటించాడు కదా. ఎస్, పరిచారకులే గాని లేఖనమందు ప్రసిద్ధులు. ప్రతి విశ్వాసి దేవుని వాక్యమునందు ప్రవేశం కలిగిన వాడై, ప్రావీణ్యత కలిగిన వాడై ఉండాలి. ఇది మన ప్రాథమిక విధి అని మనం గుర్తుంచుకోవాలండి. నేను వాయిద్యాలు వాయిస్తున్నాను అంతే, నేను పరిచయం చేస్తున్నాను ఇక అంతే, ఇక నాకు వినటం తప్ప చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం నాకు అవసరం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇతడు పరిచారకుడే, ఇతడు వడ్డించేవాడే గాని దేవుని ధర్మశాస్త్రం నందు అంతా ప్రావీణ్యత. అతడు ఆత్మచేత నింపబడిన వాడై దేవుని వాక్యాన్ని ఎత్తి చూపగా, ప్రకటించగా వారు ఎదిరింపలేకపోయిరి. ఇలాగున ఇతని గురించి మనం చూడవచ్చు. ఇతని జీవితం ఆత్మతో ప్రారంభమైంది, ఆత్మతో నిండుకొనిన మనుష్యుడు అని. ఆ తర్వాత ఇతని జీవితపు కొనసాగింపు ఆత్మతో అని మనకు అర్థమవుతుంది. 6:10 చూడగా అతని ప్రేరేపించిన ఆత్మ. ఇతని జీవిత ముగింపు కూడా ఆత్మతోనే. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆత్మతో ప్రారంభమైన జీవితం, ఆత్మతో కొనసాగించబడుచున్నటువంటి జీవితం, ఆత్మతో నింపబడిన జీవితంతోనే అంతమవుతూ ఉన్నాడు. ఇది స్టెఫెన్లో మనకు కనిపించేటువంటి గొప్ప విషయం. ఆత్మతో ప్రారంభించబడిన జీవితం ఆత్మతోనే ముగించబడింది. మొదట ఆత్మతో ప్రారంభించబడి తర్వాత శరీరంతో ముగించిన వాడు కానే కాడు. కొందరి జీవితాలు ప్రారంభంలో బాగుంటాయి, మధ్యలో చెడిపోతాయి, ఆఖరణ అంతకంతకు పాడవుతాయి. కొందరి జీవితాలు ప్రారంభంలో బాగుండవు, ఆ తర్వాత ముగింపునకు వచ్చేసరికి బాగుంటారు. కానీ ఈయన మాత్రం ప్రారంభంలో ఎలాగున్నాడో ముగింపులో కూడా అట్లాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నిండుకొనినవాడు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, ఇట్టి జీవితం మనకు అవసరం అని దేవుని వాక్యం చెప్తున్న మాటలను మనం జాగ్రత్తగా విని స్టెఫెన్ వలె పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారమై మనము పరిచర్యలో కొనసాగాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నిండుకొనినవాడు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత ప్రారంభించబడిన జీవితం, పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నడిపించబడిన జీవితం, పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా స్వాధీనం చేయబడిన జీవితం. అందుకే ఇతని జీవితం ఫలప్రదంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత గొప్ప మాదిరికరమైన జీవితం నేను ఇలాగున గుర్తు చేస్తూ ఉన్నాను. ఇతడు ఒక గొప్ప ప్రసంగికుడు కాదు, ఇతడు ఒక గొప్ప పరిచారకుడు కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడు. ఏమండి, ఇతడు కేవలము ఒక చిన్న పని నిమిత్తమై ఇతడు నియమించబడిన వాడు.
కానీ ఇతని టాలెంట్స్ మనం చూడగా, అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న జీవితాన్ని మనం చూడగా, చాలా శ్రేష్టమైన జీవితాన్ని ఇతడు మనకు చూపిస్తూ ఉన్నాడు. మధ్యలో కొనసాగించబడిన జీవితం అంటున్నామే, ఇతడు ధర్మశాస్త్రమందు ప్రవీణుడుగా కనిపిస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రమును గూర్చి అతడు చెప్పిన మాటలు, అబ్రహామును గూర్చి అతడు చెప్పిన మాటలు. ఒక మాటలు చెప్పవలసి వస్తే తన పితరులందరిని గూర్చి అతడు చెప్పినటువంటి మాటలు అవి. ఆఖరణ చూడగా అతడు పరిశుద్ధాత్మతోనే తన జీవితాన్ని ముగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత గొప్ప, ఎంత శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని అతని జీవితంలో మనం చూడగలుగుతున్నాం. మనం కూడా అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితాన్ని జీవించువాలి. ప్రభువునకు మహిమ తెచ్చుటకు ఆయనే మనకు సహాయం చేసి మనల్ని దర్శించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మేము మీ దాసుడైన స్టెఫెను గూర్చి విన్న మాటలు మా జీవితానికి అన్వయించుకొని ఆయన మాదిరిని మేమును అనుసరించి మా జీవితంలో శ్రేష్ఠులుగా జీవించడానికి మీరు మాకు సహాయమును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. కనికరించండి, మీ కృపను మా ఇట్లా విస్తరింపచేయండి. మేమంతకంతకు పరిశుద్ధాత్మ చేత నింపబడి స్వాధీనపరచబడిన జీవితాన్ని జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు మీ మాట విన్న వారిని దర్శించి మహిమను పొందమని, కనికరమును చూపించి దీవించమని అడుగుచు మా రక్షకుడు ప్రియుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మరి ఒక ఎపిసోడ్లో ఈ మిగతా లక్షణాలను వీక్షించగలరని ప్రేమతో మీకు విన్నవించుకొనుచున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తుని మరుగు కల్గెను.